కువైట్ లో మనకు అన్ని విధాలుగా బాగుండి మనం సంతోషంగా ఉండాలంటే మనకు అదృష్టం అయితే ఉండాలి. మనం పనిచేయడానికి వచ్చిన కువైట్లో మంచిది కాకపోతే మనంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. ఆ పరిస్థితి కువైట్ ఎలాగుందో ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫుడ్ వచ్చేసి రంజాన్ రోజున కువైట్ వాళ్ళు ఫాస్టింగ్ అయిపోతే తినే ఫుడ్ ఇది. ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, ఒకతను వచ్చేసి నా ఫ్రెండ్, మిగతా ఇద్దరు వాళ్ళ అన్నోళ్ళు. వీళ్ళ ముగ్గురు వచ్చేసి మా సారుల బామార్ది కాఫీ షాప్ లో ఇద్దరు, ఇంట్లో డ్రైవర్ గా మా ఫ్రెండ్ అయితే పనిచేస్తున్నాడు. ఈ బ్రదర్ పేరు వచ్చేసి హనీ అన్నమాట. నమస్కారం పెడుతున్నా చూడండి. హిందీ బాగా మాట్లాడతారు, హిందీ బాగా అర్థమవుతుంది. వీళ్ళ ముగ్గురు ముస్లింసే, యమన్ దేశం అన్నమాట. మా కువైట్ లో బామర్ది ఎంత మంచో అంటే వీళ్ళిద్దరు పనిచేసేది బయట, కాకపోతే మా సారుల బామర్ది వీళ్ళని రంజాన్ అయిపోయేంత వరకు ఇక్కడే ఫుడ్ తినపమని చెప్పినాడు. కువైట్ వాళ్ళ కంపెనీలలో పనిచేసే ముస్లిం వాళ్ళని ఇంటికి పిలిపించి ఫుడ్ అయితే పెట్టరు, కాకపోతే వీళ్ళ దృష్టి మాత్రం బాగుంది. ఉండే ఫుడ్ అంతా కోవిడ్ లో తయారు చేసింది. కోవిడ్ లో తిన్న ఫుడ్ కూడా ఇదే, వీళ్ళకి కూడా ఇదే ఇచ్చిండ్రు. కువైట్లో చాలా మంది ముస్లింస్ అయితే పనిచేస్తుంటారు కదా, వాళ్ళు కూడా ఇలాంటి ఫుడ్ అయితే ఇవ్వరు. వీళ్ళ అదృష్టం మాత్రం చెప్తున్నారు కదా, నెంబర్ 1 గా అయితే ఉంది. ఇక నా విషయానికి వస్తే నేను ముస్లింస్ ని కాకపోయినా కూడా రంజాన్ స్టార్ట్ అయింది మొదలుకొని ఇప్పటి వరకు వీళ్ళు ఏ ఫుడ్ తిన్నారో నేను కూడా అదే తింటున్నా. ఇక పని విషయానికి వస్తే రంజాన్ నెలలో డ్రైవర్లకు మాత్రం తొక్క అయితే తీస్తారు. కోవిడ్ వాళ్ళు రాత్రి 2-3 దాకా తిరుగుతానే ఉంటారు. నాకైతే ఆ బాధ లేదు. మా కోవిడ్ వాళ్ళు బయట ఎక్కువ తిరగరు. కోవిడ్ లో హ్యాపీ ఉండాలంటే అదృష్టం అయితే ఉండాలి.